గాని లైఫ్ లో ఎంగేజ్ అయినంత మాత్రాన ఫోన్ కూడా ఎంగేజ్ లో పెట్టుకోవాలా? ఎనీవేస్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ లార్డ్. ఏంటి నీ బంగారం ఇంకా రాలేదా? వస్తున్నాడంట. నా గెస్ కరెక్ట్ అయితే నీ బంగారం ఇంకో కంచుతో కనెక్ట్ అయి ఉంటాడేమో. వాడు ఫోన్లో నాతో మాట్లాడడానికే సిగ్గుపడతాడు. అయినా నా బంగారు గురించి నాకు బాగా తెలుసు. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. ఇంతకీ మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? స్మైల్. నేనన్నా నా స్మైల్ అన్న వాడికి చాలా ఇష్టం. సిగ్గు లేకుండా చెప్తున్నా అండి, అక్కడి నుంచి ఇక్కడ దాకా నీ స్మైల్ లాక్కొచ్చింది. ఏం స్మైల్ అండి. నేను మీకు తెలిసే ఉంటాను, అదే షార్ట్ మూవీస్లో యాక్ట్ చేస్తుంటాను. అస్సలు నేను లేకపోతే మా వాళ్ళు మూవీస్ తీరు. వాళ్ళకపోతే రా కుక్క అక్కని పెట్టి తీస్తా. ఏంటన్నా అసలు ఏం కనపట్లేదు. నీ లెన్స్ కప్ తీరా. నా యాక్టింగ్ అంటే వాడికి సస్తారు ఎవరు. అయినా వాడేంట్రా, నవ్వమంటే ఏడుస్తాడు, ఏడమంటే నవ్వుతాడు. వాడు కొడుకు. ఏయ్ పెట్రా. అవును, ఎక్కడ చూసినట్టుంది. కుత్తే కమ్మినే బక్రా. జఫా అండి, కొంతసేపు ఉంటే సెన్సర్ వాడు ఎలా ఉన్నారే. అంతేనా? ఇంకేం కావాలి? కుదిరితే ఫోన్ నంబర్, లేకపోతే మాతో సినిమా. FBలో చూసుకుంటా. బంగారం ఇక్కడే బయటే ఉన్నా. ప్యాడ్ అంటుకుంటేని అదిగో వచ్చేస్తున్నా. పాకం పోతుంది నచ్చా. అగా వచ్చేస్తున్నా. షిట్. వాట్ బుల్షిట్. బర్గర్ బంగారం కానివ్వండి. ఏంట్రా ఇంత లేటు? అంటే అది షూటింగ్ ఈరోజు కూడానా? నీ బర్త్డే గిఫ్ట్ ఏదే? పాకెట్లో ఉందేమో. అలా చూడకు, తిను. ఏంటి? నువ్వు తిన్నానా? తిను. రే చెత్తనా కొడక, కాల్ ఎందుకు ఎత్తలేదు?
నీ వల్ల మాకు ఈరోజంతా బొక్కరా. ఎడారిలో వేణీలు అమ్ముకునే మొఖం నువ్వును. యు ఆర్ ది వర్స్ట్ యాక్టర్. ఏ ఫ్రెండ్స్ మెసేజ్ చెప్తాను చూడు ఏం చెప్పారు. ఈరోజు నీ కోఆపరేషన్కి మా జన్మ ధన్యం అయిపోయింది. ఎడారిలో ఓయాసిస్లా దొరికావరా. యు ఆర్ ది బెస్ట్ యాక్టర్. యు మేడ్ ఆఫ్ ది రియల్ బెస్ట్. చచ్చిపోతున్నారు ఎదోలు. ఇందాక నుంచి చూస్తున్నా. ఎవరి అమ్మాయి? కవిత డిసోజా. కోల్కత్తా కాదు, కడప. ఓ అనుకున్నా. లెఫ్ట్లో ఉండాల్సిన రైట్లో ఉంటేనే. ఏంటి? ప్రేమి. ఇందాక నుంచి మా బంగారం బ్రో తినేస్తున్నాం. నేనా? మరి నేనా? చెప్పరా. బంగారం చేతిలో చెయ్యేసి చెప్పు బావా. అది పర్స్ మర్చిపోయాను. బిల్ కట్టేసావా? ఇటానే ఇటానే. చేసుకున్న బాసలు చెప్పుకున్న ఊసులు చేతిలో చెయ్యేసి చెప్పు బావా. అది కాదు సిరి, వాడికి నీ బర్త్డే అని కూడా తెలీదా? వాడు షార్ట్ ఫిలిమ్స్ లోనే కాదే నీతో కూడా యాక్ట్ చేస్తున్నాడు. రిలీజ్ అవి ఇప్పటికన్నా. వాడు ఈ బర్త్డేకేనా ప్రతి బర్త్డేకి ఇలానేనా? Once upon a time, we are lovebirds. అయినా ప్రతి బర్త్డేకి టెడ్డీ బేర్ ఎందుకు ఇస్తాడు? నేను టెడ్డీలా ఉంటా అని వాడి ఫీలింగ్. నువ్వు టెడ్డీలా ఉంటావనే కాదే, నీ బ్రెయిన్ కూడా టెడ్డీలా ఆలోచిస్తుంది. ఇప్పటికీ మించిపోయింది లేదు. లైట్ తీసుకో సిరి. ఎందుకు చేశాడు వాడలాగా? అయినా వాడు సెన్సిటివ్ అని మనం తెలిసిందే కదరా. లైట్ తీసుకో. అమ్మాయి ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం ఎదురా? అయినా నాకు బ్రేకప్ అయింది కదరా. నేనేమైనా సూసైడ్ చేసుకున్నానా చెప్పు? నీకు లవ్ స్టోరీ ఉందా? ఇదేస్తే మొత్తం చెప్తా. అమ్మకు క్యాన్సర్ వచ్చింది, నాన్నకు లాస్ వచ్చింది, దానికి బుద్ధి వచ్చింది, నన్ను సైడ్ చేసింది. అందరు అమ్మాయిలు ఇంతేనారా? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా. నా సిరిరా, బంగారం రా అది. అందరు అమ్మాయిలు ఇక్కడేరా, కానీ నా సిరి ఇక్కడరా. అది ఎప్పుడు టాప్ అంతే. సిరియే నా లైఫ్ రా. అది చాలా సిన్సియర్ రా. అంటే నేను సిన్సియరేరా, అట్లని కాదు. అందరూ టైం పాస్ రా, కానీ అది నా లైఫ్ రా. ఐ లవ్ యూ సిరి, ఐ లవ్ యూ.
FBలో చూసుకుంటా. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని. రే ఏదో పని చేయరా చెప్పా. చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి, తిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి. చల్లనైన ఆవిరి చూపుల్లో చేరెనెందుకో మరి, తుళ్ళుతున్న లాహిరి తలపుల్లో తీపి ఆసరేపి నన్ను లాగుతుందే మరి. రే బేకరోడా, ఫోన్ బాత్రూమ్ లో మర్చిపోయావు. కొంచెం నింటే బేసన్లో పడేది. నక్షత్ర? ఎవరు? ఓకే, నేను రవి. రవి చెప్పు. నేనే. రేపు ఈవినింగ్ గిండి పార్క్. ఓకే, ఐల్ బి దేర్. నక్షత్ర, అంటే నువ్వు ఇక్కడ షూటింగ్ ఉంది మాది ఇక్కడే, అది ఇక్కడ. నాతో కూడా నటిస్తావు అనుకోలేదు. నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. నీ మీద ప్రేమ పెన్లో ఇంకనుకున్నావా తగ్గిపోవడానికి? అంతా మోసం. నేను చేసిన మోసం అయితే నువ్వు చేసింది ఏం సిరి? నా మీద నీ లవ్ సిన్సియరో కాదో టెస్ట్ చేశాను. ఇదేమైనా బల్బా టెస్ట్ చేయడానికి? సరే, ఇదంతా కాదు. నా దగ్గర ఉన్న 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పు. వదిలేలా ఉన్నావా? అడుగు. నా బర్త్డే కూడా గుర్తులేదు, దీన్ని లవ్ అంటారా? దీన్ని లవ్ అని అంటారా లేదో నాకు తెలియదు. ఆ రోజు నేను విష్ చేద్దామనే వచ్చాను, గుర్తుందా? అప్పుడు నాకు ఫోన్ వచ్చింది, నా ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఆ రోజు నైట్ అంతా నేను అక్కడే ఉండాల్సి వచ్చింది.
నిన్న ఆ రోజు విష్ చేయనందుకు ఎంత బాధపడ్డాను తెలుసా? ఇదొక రీజనా? ఈ రోజు అది రీజన్ కాకపోవచ్చు, కానీ ఆ రోజు అది రీజన్. చెప్పాలనుకున్నాను కానీ ఆ రోజు ఛాన్స్ ఇవ్వలేదు నాకు. సరే, పరిచయం లేని ఒక అమ్మాయితో FBలో చాట్ చేసి కలవడానికి వచ్చేసావు. చూడండి అమ్మా ఎలా రెడీ అయి వచ్చాడో. నక్షత్ర, నీతో 2 ఏళ్ళు మాట్లాడాను, తనతో 2 రోజులు చాట్ చేశాను. ఈ 2 ఒకటేనా? ఓకే, తనతో 2 రోజులు చాట్ చేశాను. ఈ ఒక్క క్షణమైనా అది లవ్లో అనిపించిందా? నీతో చేసింది లవ్, తనతో చేసింది ఫ్లర్టింగ్. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ చెప్పమంటే నేనే కాదు, ప్రపంచంలో ఏ అబ్బాయి దగ్గర ఆన్సర్ ఉండదు. రోజుకు 100 మంది అమ్మాయిలు చూస్తాం, అబ్బాయిలు అంతే. వాళ్ళందరూ ఇక్కడ దాకే, ఒక్కరే ఇక్కడ దాకా. అది నువ్వే సిరి. ఐ లవ్ యూ సిరి. కామెడీ సినిమా సీరియస్ చేసి దొబ్బావు కదే బంగారు బుజ్జే. హే నాన్న బుజ్జి, హే ఆగరా. ఓకే, మళ్ళీ అమ్మాయిని చూస్తున్నావా? అంటే అది సినిమా అయిపోయింది. మన హీరో చెప్పింది నిజమే అవ్వచ్చు, లేకపోతే సొల్లవచ్చు. అమ్మాయిలు అంతే, చాలా సిల్లీ రీజన్స్ కి కన్విన్స్ అయిపోతారు. లవర్స్ అందరూ అంతే. లవ్ చేసుకునేటప్పుడు లవ్ బర్డ్స్, మరి గొడవ పడేటప్పుడు యాంగ్రీ బర్డ్స్.